లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని చెప్పి వాళ్ళకి పచ్చి బూతులకై అని ఏమంటున్నాడు చూడండి. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యబోరునో వాడు దేవునికి శత్రువగును. ఎవరికి శత్రువు అంట? ఇప్పుడు చెప్పండి, దేవునికి శత్రువు ఎవరు అంటే లోకానుసారముగా నడుచుకున్నవాడు అనంటే అందరూ చూద్దాం. ఇప్పుడు ఎవరి మీద విజయం సాధించాలి? లోకం మీద. దేని మీద? లోకం మీద. లోకం మీద నువ్వు విజయం సాధించాలంటే ఇప్పుడు లోకం నీకేమై ఉంది? శత్రువు. దేవునికి ఎవడు శత్రువో వాడు నీకు కూడా శత్రువే. దేవునికి ఎవడురా శత్రువు అని అడిగితే ఒకటే, ఆయన అంటాడు లోకానుసారంగా నడుచుకున్న వాడు నా శత్రువు. ఇప్పుడు ఆడు కూడా నీకు శత్రువే కదా. ఇప్పుడు ఎవరిని జయించాలంటే లోకమును జయించాలి. యేసయ్య అంటాడు, నేను లోకమును జయించిన రీతిగా మీరును జయించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మన శత్రువు ఎవరట? శరీరం. రెండవది, మన శత్రువు ఎవరు? లోకం. ఇప్పుడు లోక స్నేహము చేసిన ఎవరికి శత్రువు? నువ్వు లోకముతో స్నేహం చేస్తే దేవునికి శత్రువు. లోకం మీద నువ్వు జయము సాధిస్తే లోకమే నీకు శత్రువు అవుతుంది. దేవుడు నీకు విజయాన్ని కలగ చెయ్యను గాక. స్తోత్రం చెప్పండి. చెప్పండి, మన స్నేహితుడు ఎవరమ్మా? మీ పక్కన వాళ్ళు కాదా? ఏమన్నా మన స్నేహితులు ఎవరు? ప్రవక్రాయి కాదా?